రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అనుచరులు దళితులపై దాడి చేశారు. ఉప్పల్లో ప్రెస్ క్లబ్లో ఈటెలకు వ్యతిరేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన హుజురాబాద్ దళితులపై ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. మీడియా సమావేశాన్ని అడ్డుకున్న వారిని అసభ్య పదజాలంతో దూషించారు. అంతేకాకుండా మీడియా ప్రతినిధుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తించారు. ప్రెస్ క్లబ్లోని ఫర్నిచర్ను పగలకొట్టి భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో దళితులు భయపడి బయటకు వెళ్లిపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, ఉప్పల్లో ఈటెల అనుచరుల దాడికి సంబంధించి పూర్తి వివరాలేంటి? ఎగ్జాక్ట్లీ తేజస్వి, మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అనుచరులు ఉప్పల్ ప్రెస్ క్లబ్లో బీభత్సం సృష్టించారు. అక్కడ ఉన్నటువంటి లోగోలను కావచ్చు, మీడియా ప్రతినిధులపై కూడా దాడి చేసినట్టు కూడా విజువల్స్లో కనిపిస్తూ ఉంది. అయితే మ్యాటర్లోకి వెళ్తే హుజూరాబాద్కి సంబంధించిన దళితులు కొంతమంది ఈటెల రాజేందర్ మా భూములు కబ్జా చేశాడు, మాపై కేసులు పెట్టి చాలా రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారని కూడా ఉప్పల్ ప్రెస్ క్లబ్లో హుజూరాబాద్కి సంబంధించిన దళితులు కొంతమంది ఈటెల రాజేందర్కి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఈటెల రాజేందర్కి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెడతావా మీరు అని కొంతమంది ఎస్సీ మోర్చాకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఈటెల వర్గానికి సంబంధించిన కొంతమంది నేతలు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే హుజూరాబాద్కి సంబంధించిన దళితులు ఉంటారో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. వారిపై వాళ్ళ మీదకి దాడి చేయడం జరిగింది. అంటే ఆ లోగోలు అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు ఎవరైతే పెట్టారో ఆ లోగోలను గుంజుకొని మరి ఆ దళితులపై వీళ్ళు దాడి చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు కూడా మీడియాకు సంబంధించిన వ్యక్తుల మీద కూడా ఆ లోగోలు గుంజుకొని కెమెరాలు కూడా ధ్వంసం చేశారని కూడా అక్కడ ఉన్నటువంటి ఆ మీడియా మిత్రులు చెప్తున్నారు. అయితే ఈటెల వర్గానికి సంబంధించిన వారితో కూడా మనం మాట్లాడినాం. ఎన్నికల టైంలో ఈటెల రాజేందర్కి వ్యతిరేకంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి, దీని వెనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు ఉన్నారని కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే బీజేపీ వర్గానికి సంబంధించిన ఈటెల వర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడు ఎన్నికల టైంలో ఏంటి ఈ ప్రెస్ మీట్లు వ్యతిరేకంగా పెట్టడం ఏంటి, ఖచ్చితంగా ఈటెల రాజేందర్కి పాజిటివ్ వాతావరణం ఉంది కాబట్టి మల్కాజ్గిరిలో గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మా మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే ఇటు కావాలనే హుజూరాబాద్కి సంబంధించిన కొంతమంది దళితులను తీసుకొచ్చి ఉప్పల్ ప్రెస్ క్లబ్లో వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది కరెక్ట్ కాదని కూడా ఈటెల వర్గీయులు చెప్తున్నారు. అయితే హుజూరాబాద్కి సంబంధించిన ఎవరైతే కొంతమంది దళితులు ఉన్నారో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి గతంలో మా ఈటెల రాజేందర్ మా భూముల విషయంలో మా భూములు కబ్జా పెట్టిండు, చాలా రకరకాలుగా మమ్మల్ని ఇబ్బందులు పెట్టిండు, కేసులు పెట్టిండు అని కూడా వాళ్ళు ఒక కరపత్రం విడుదల చేశారు. ప్రెస్ క్లబ్లో కరపత్రం విడుదల చేసి ఈటెల రాజేందర్కి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు ఈటెల వర్గీయులు. అయితే ఎస్సీ మోర్చాకి సంబంధించిన నాయకులు, ఈటెల వర్గీయులు ఇద్దరు కూడా దాదాపు 20 మంది ఆ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న సమయంలో దాదాపు 20 మంది ఒకటేసారి ఎవరైతే ఆ ప్రెస్ మీట్ పెడుతున్నటువంటి దళితుల మీదకి దూసుకొచ్చారు. అక్కడ ఒక తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. వాళ్ళపై ఎట్లా మాకు ఈటెలకి ఎట్లా వ్యతిరేకంగా మీరు ప్రెస్ మీట్ పెడతారంటూ కూడా ఈటెల రాజేందర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి లోగోలు తీసుకొని ఎవరైతే అక్కడ ప్రెస్ మీట్ పెట్టినటువంటి దళితులు ఉన్నారో వాళ్ళపై ఆ లోగోలతో దాడి చేశారు. దాని తర్వాత దాడి చేసిన అనంతరం అక్కడ ఉన్నటువంటి దళితులు రోడ్డు మీదకి పరిగెత్తారు. రోడ్డు మీదకి పరిగెత్తినా కూడా వాళ్ళని వదలలేదు. అంటే దాడి చేసుకుంటూ పరిగెత్తించి మరి దాడి చేసిన సిచ్యువేషన్ మనమందరం కూడా విజువల్స్లో చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ముఖ్యంగా దళితులపై దాడి జరగడాన్ని దళిత సమాజం మొత్తం కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. దళిత నాయకులతో కూడా మనం మాట్లాడినాం. ఏంటి ఈ అరాచకాలు ఏంటి అని కూడా వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఇటు హుజూరాబాద్కి సంబంధించిన ఎవరైతే దళితులు ఉంటారో తిప్పవరపు సంపత్ అని ఆయన పేరు వినిపిస్తూ ఉంది గట్టిగా, ఆయనే ప్రెస్ మీట్ పెట్టిండు ఈటెలకు వ్యతిరేకంగా అని కూడా అక్కడ చర్చ జరుగుతూ ఉంది. ఈటెల వర్గీయులేమో ఖచ్చితంగా ఇది రాజకీయ కోణంలో చూస్తున్నారు. ఈటెలకి పాజిటివ్ వాతావరణం ఉంది, అందుకనే కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇందులో. ఖచ్చితంగా ఈటెలను బద్నాం చేయడానికే ప్రెస్ మీట్ పెట్టారని కూడా వాళ్ళ వర్షన్లో వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ దళితులపై దాడి చేయడాన్ని, అదేవిధంగా మీడియాపై దాడి చేయడాన్ని అందరూ కూడా ఖండిస్తున్నారు. ఒక మాజీ మంత్రిగా ఉన్నాడు ఆయన, ఇప్పుడు బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థిగా కూడా ఉన్నాడు. ఏంటి ఈ అరాచకాలు ఏంటి అని కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే
దాడి చేసే సమయంలో ఈటల రాజేందర్ నాయకత్వం వర్ధిల్లాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే 20 మంది దూసుకొచ్చారో వాళ్ళందరూ కూడా ఈటల రాజేందర్ నాయకత్వం వర్ధిల్లాలంటూ వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధించిన ఒక హాట్ టాపిక్. ఇది ఒక రాజకీయ కోణంలోనే చూస్తున్నారు చాలామంది. దళితులపై దాడి జరగడాన్ని చాలామంది దళిత సమాజం కూడా ఖండిస్తున్నారు. తేజస్వి.